టైమింగ్స్ మనం ప్రకటించుకున్నాము. ఈ సమావేశానికి మరి అందరూ కూడా సమయానికి వస్తామని చెప్పేసి అనుకున్నాము. మరి ఇప్పటివరకు కొంతమంది వచ్చారు, కొంతమంది రావాల్సి ఉన్నది, ఇంకా రాలేదు. కొంతమంది మరి ఈ వాస్తవంగా ఈరోజు జరుగుతున్నటువంటి సమావేశానికి కొంత డెత్ షీట్ ఏంటంటే మనకి వాస్తవమైనటువంటి విషయం, ఈ ఈస్టర్ పండుగ, గుడ్ ఫ్రైడే ఈస్టర్ పండుగ కార్యక్రమాలు కొంత మనకి ఇబ్బందికరంగా ఉంది. దానివల్ల కొంతమంది ఏదో బాధితులు ఈ గత పండుగ అడవుడు దానివల్ల మరి అయినా కానీ వస్తామని చెప్పేసి చెప్పుకొచ్చారు. ఫోన్ కాంటాక్ట్ వారి మధ్యలో వస్తారని చెప్పేసి మనం ఆహ్వానిస్తాం. మరి ఈ సమావేశానికి అధ్యక్షతగా మా స్టేట్ కోఆర్డినేటర్ గారు గౌరవనీయులు కె రవికుమార్ గారిని అధ్యక్షత వహించి యొక్క కార్యక్రమం నడిపించాల్సిందిగా సార్ గారికి బాధ్యతలు అప్పగిస్తున్నాం. జై అందరికీ నమస్కారం. పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి నర్సరావుపేట మరియు గుంటూరు పార్లమెంటరీ కమిటీలు రౌండ్ టేబుల్ సమావేశం ఈరోజు నేషనల్ లీడర్స్ శ్రీ కె శివబాయిరావు గారు, కన్వీనర్ గారు, అలాగే ఆంధ్రప్రదేశ్ సిడబ్ల్యూసీ గారు సీతమహాలక్ష్మి గారు, మమ్మీ అప్పారావు గారు స్టేట్ కోఆర్డినేటర్ గారు, వీళ్ళు ఇక్కడ ఈరోజు కండక్ట్ చేద్దామని ఒక డేట్ నిర్ణయించడం వలన ఈరోజు ఇక్కడ మనందరం సమావేశంగా బేసిక్గా వాట్ ఈస్ పరస్ పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి, మనం ఎందుకు ఈ ఆర్గనైజేషన్, ఈ కాన్సెప్ట్ ఎందుకు తీసుకున్నాం అనేది జస్ట్ పెరిఫరల్గా నేను టచ్ చేస్తాను. తర్వాత సీతమహాలక్ష్మి గారు, సుభాష్ గారు, అలాగే అప్పారావు గారు క్లియర్గా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఈ పరస్ అనేది పూలే అంబేద్కర్ రాజ్యాధికార సమితి అనేది 6 ముఖ్య ప్రధాన ఉద్దేశాల మీదుగా ఏర్పడింది. వాటిలో కొన్ని పూలే గారి యొక్క జీవితంలో ఆదర్శంగా కొన్ని తీసుకుందాం. అలాగే అంబేద్కర్ గారి వాళ్ళ లైఫ్లో కొన్ని ఘట్టాలు ఆదర్శంగా తీసుకుని 6 సూత్రాలు, ఈ 2 కలపోతగా కలిసి ఏర్పడిన ఆర్గనైజేషనే మన పరస్. మనం పూలే గారి నుంచి ఏం తీసుకున్నాం అనేది చిన్నగా చేస్తే, మహాత్మా బాపూజీ పూలే 1827లో జన్మించారు పూలే పూణేలో. ఆయన మాలి అనే ఫ్యామిలీలో, అంటే క్యాస్ట్లో పుట్టారు. ఆ రోజుల్లో ఆయన ఇంటర్మీడియట్ స్థాయి అంటే ఏమంటారు, పియూసీ, అది అప్పుడు గొప్ప ఎడ్యుకేషను. అక్కడి వరకు అతి కష్టం మీద కొన్ని రోజులు బ్రేక్ ఇస్తూ చదువుకున్నారు. మొదట్లో ఫ్యామిలీలో అంత సపోర్ట్ లేదు, మధ్యలో చదువు ఆపేసి మళ్ళీ ఆయన ఇంట్రెస్ట్ని బట్టి చదివించడం అట్లా జరిగింది. ఆ రోజుల్లో బ్రాహ్మణ మనువాదం బీసీలని ఏ విధంగా అణగొక్కుతున్నారు అనే కాన్సెప్ట్ మీద నేను వర్కౌట్ చేశాను. ఈయన బేసిక్గా ఒకసారి ఒక ఫంక్షన్లో, ఒక పెళ్లి ఫంక్షన్లో, మ్యారేజ్ ఫంక్షన్లో ఒక బ్రాహ్మణ్ ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్తే బలవంతంగా ఈయన బీసీ కులానికి చెందినవాడని, మాలి అనే కులానికి చెందినవాడని చెప్పేసి నిర్కర్షకంగా ఆయన్ని బయటికి నెక్కడ్ అవుతాను ఆ ఫంక్షన్ నుంచి. చాలా దారుణంగా అతన్ని బయటికి పంపించేస్తారు. ఇతను బీసీ, ఇతను ఉండటానికి వీలు. అంటే ఆ రోజుల్లో బ్రాహ్మణ మనోభావం బీసీల మీద ఎలా కర్కశంగా ఉంటుంది. ఇక శూద్రుడు బీసీలు, ఇంకా అతి శూద్రులు అంటే అసలు నోవే, ఎక్కడ తలుచుకోవడానికి కూడా ఉండదు అన్నమాట. అతి శూద్రులు అంటే ఎస్సీ ఎస్టీ వీళ్ళంతా అసలు ఎక్కడ తలుచుకోవడానికి కూడా ఉండదు. శూద్రులనే బాగా తొక్కి పెట్టేవాడు. ఎలా అంటే ఈ బ్రాహ్మణ మనోభావం, మనుస్మృతి ధర్మ, దీని ప్రకారం బ్రాహ్మణుడు పిరమిడ్ లాగా, అంటే ఇట్లా త్రికోణం చూస్తే పైన ఆయన ఉంటాడు, తర్వాత క్షత్రియులు, వైశ్యులు, 4th ప్లేస్లో శూద్రులు ఉంటారు. శూద్రులు అంటే అన్ని జాబులు, అన్ని వర్క్స్ వాళ్ళు చేసి పెట్టాలి. బ్రాహ్మణుడికి అన్ని చేసి పెట్టాలి. ఎందుకంటే ఆయనకి చదువు, అధికారం, ధనం, ఈ 3 ఆయన చేతిలో పెట్టుకుంటాడు బ్రాహ్మణుడు. మిగతా వాళ్ళు ఆయనకి వర్క్ చేసి పెట్టాలి. ఈ క్షత్రియులేమో సెక్యూరిటీగా ఉండాలి, ఆ వయసులేమో ఈ ఆర్థికంగా సపోర్ట్ ఇస్తూ ఉండాలి. శూద్రులేమో క్యాస్ట్ వైజ్, ఒకటేమో మంగళ పని, ఇంకోటికేమో
కుమ్మరి పని, ఇంకొకటికేమో రకరకాల కమ్మరి పని, ఇట్లా లేదంటే భగవంతుడు అనేది ఏదో చూపించడం అంటే పాండిత్యంతో వాళ్ళ దగ్గర పెట్టుకున్నాడు, వాడు ఏదో చెప్తే అదే వేదం. అంటే ఈక్వల్ టు గాడ్. బ్రాహ్మణుడు అంటే ఈక్వల్ టు గాడ్. అతన్ని పూజిస్తే దేవుడు పూజించినట్టు, అతన్ని పూజిస్తే ఇంకొక నెక్స్ట్ జన్మలో ఇంకో విధంగా పుడతారు. ఈ విధంగా దైవాన్ని అడ్డం పెట్టుకుని ప్రతి ఒక్కరిని డామినేట్ చేస్తారు. ఇది కరెక్ట్ కాదని మన పూలే గారు ఈ బీసీల్లో చైతన్యపరచడానికి, ఒక బీసీ ఎడ్యుకేట్ అయితే ఇంకో బీసీకి చెప్పగలరు. అలాగే ఇప్పుడు బ్రాహ్మణుడు ఎడ్యుకేట్ అయితే బీసీలో చెప్పలేడు. వాళ్ళు బ్రాహ్మణ్స్ వాళ్ళ క్యాస్ట్ని వాళ్ళ పెరిపెరు వాళ్ళని పిలిచి వాళ్ళకే చెప్పి వాళ్ళతోనే మాట్లాడతారు. వాళ్ళు డెవలప్మెంట్ గురించి ఆలోచిస్తారు, కానీ కింద సూత్రుల గురించి కానీ అతి సూత్రుల గురించి కానీ ఆలోచించే ప్రసక్తి లేదు. వాళ్ళ డెవలప్మెంట్కి కేవలం వాళ్ళ సర్వీసెస్ తీసుకోవడానికి స్వార్థంగా వాళ్ళ శ్రమని ఇచ్చేయడానికి తప్ప దేనికి పనికిరాదు. ఆ విధంగా సూత్రులు ఇచ్చేయబడ్డారు. దానిని అప్లిఫ్ట్ చేయడానికి పూలే గారు కొన్ని చేశారు. ఏంటంటే ఎడ్యుకేషన్ బీసీల్లో ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలి. సార్వజనిక సమితి అనే ఒక ఆర్గనైజేషన్ ఆ రోజుల్లో స్థాపించారు. సత్యశోధక సమాజ్ అనేది ఒక ఆర్గనైజేషన్. అంటే మనం ఇప్పుడు ఎలాంటి ఆర్గనైజేషన్ పెట్టుకున్నామో అది ఫస్ట్ ఆర్గనైజేషన్. విప్లవాత్మకంగా సామాజిక విప్లవాత్మకంగా ఏర్పడ్డ ఆర్గనైజేషన్. అందులో బీసీలు ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా ఎడ్యుకేట్ అవ్వాలి, ఎవరికి ఏ విధంగా సహాయం చేసుకోవాలి, వాళ్ళ హక్కులేంటి, ఆ హక్కులు అనేది ఆయన ముందు ఐడెంటిఫై చేశారు. ఈ హక్కులను ఎలా ఐడెంటిఫై చేశారంటే థామస్ పెయిన్ అని ఒక రైటరు, ఫేమస్ రైటర్, ఆయన రాసినది బుక్ ది రైట్స్, హ్యూమన్ రైట్స్. ఆ రోజుల్లో ఆయన రాసిన బుక్ హ్యూమన్ రైట్స్ అంటారు. ఆ బుక్ ద్వారా ప్రభావితమై మానవ హక్కులు ఏంటి అనేది మన పూలే గారు చదివి వాటిని బీసీలు ఏ విధంగా వాళ్ళ హక్కులు సంపాదించుకోవాలని వర్కౌట్ చేశారు. అదేవిధంగా ఉమెన్ ఎడ్యుకేషన్. సావిత్రిబాయి పూలేని మ్యారేజ్ చేసుకున్న తర్వాత ఆ రోజుల్లో లేడీ ఎడ్యుకేషన్ డెవలప్ చేయాలంటే ఇప్పుడు ఒక జెంటు లేడీకి ఎడ్యుకేషన్ ఇస్తా అంటే ఎవరు రారు. ఆ రోజు మామూలుగానే ఎడ్యుకేషన్ వద్దు, బ్రాహ్మణ మనవాదం చేస్తే లేడీస్ని తొక్కిపెడుతుంది. అసలు లేడీస్ బయటికి రాకూడదు, ఈ విధంగా ఉండాలా అనేది పూర్తిగా క్రష్ చేసి పెట్టుకోవాలి లేడీ యొక్క ఫ్రీడమ్. సో లేడీ ఎడ్యుకేట్ అయితే సమాజం బాగుపడుతుందని పూలే గారు భావించి సావిత్రిబాయి పూలే తన భార్యని ముందు ఎడ్యుకేట్ చేసి ఆమె ద్వారా కొన్ని స్కూల్స్ ఆ రోజులో స్థాపించారు. లేడీస్ని ఎడ్యుకేట్ చేస్తే సమాజం బాగుపడుతుంది. ఫస్ట్లో రెండు స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. కొద్దిగా బీసీల నుంచి అటు నుంచి ఆడవాళ్ళు చదవడానికి వస్తుంటే ఈ బ్రాహ్మణ మనవాదాలు ఏం చేశారంటే ఒక ఫాదర్ చెప్పి, పూలే గారి తండ్రి చెప్పి, మీ అబ్బాయి సమాజాన్ని చెడగొడుతున్నాడు, అది చేస్తున్నాడు, ఎగైనెస్ట్ మనుస్మృతి దీనికి వర్క్ చేస్తున్నాడు, ఇది చాలా తప్పు అని చెప్పి అతన్ని వాళ్ళ ఇంట్లోంచే వెలివేయించే పరిస్థితి తీసుకొచ్చాడు. తండ్రి ద్వారా కొడుకుని వెలివేయించేశాడు. ఈ బ్రాహ్మణ సమాజం ఆ విధంగా వర్కౌట్ చేసింది ఆ రోజు. తర్వాత ఈ లేడీస్కి ఎప్పుడైతే ఎడ్యుకేషను అది ఇచ్చేయడం, లేడీస్ ఎక్కువ ఎడ్యుకేట్ అయితే సమాజం ఎంతో బాగుంటుందని ఈ సావిత్రిబాయి పూలే గారు కూడా చాలా వరకు వర్కౌట్ చేసి ఆ రోజుల్లో చాలా స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. తర్వాత వితంతు వివాహంకి సపోర్ట్ చేశారు మా పూలే గారు, వితంతు పునర్వివాహం. అలాగే ఆ రోజుల్లో ఆర్ఫన్స్కి, అంటే అన్ని కులాల ఆర్ఫన్స్ ఉంటారు, వాళ్ళకి హాస్టల్స్ లాగా ఎస్టాబ్లిష్ చేయడం అలాంటివి చేశారు. ఈయన తన బానిసత్వం అనే బుక్ రాశారు, అంటే గులాంగిరి. ఆ గులాంగిరి అనే బుక్లో ఈ పూలే గారు ఈ సూత్రులు ఏ విధంగా బానిసత్వానికి లోనే, ఈ బానిసత్వం అంటే ఇది ఒక మాన్యా ఉంటుంది, సోషల్ మాన్యాలా ఉంటుంది, అర్థం కాదు. ఇప్పుడు బ్రాహ్మణుడు ఏం చేస్తాడంటే నీకు నెక్స్ట్ జన్మలో అది ఉంటుంది, నెక్స్ట్ జన్మలో ఇది ఉంటుంది అని చెప్పి స్టేటస్, అంటే సొసైటీని స్టేటస్ లేయర్స్ లాగా విభజిస్తారు. క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. అంటే ఇప్పుడు క్షత్రియుడు ఏమనుకుంటాడు,
నాకంటే బ్రాహ్మణుడు ఉన్నాడు పర్లేదు, కానీ నాకంటే కింద వైశ్యులు ఉన్నారు, శూద్రులు ఉన్నారు, అతిశూద్రులు ఉన్నారు, ఇంకా చాలామంది ఉన్నారు అనే వీళ్ళందరికంటే నేను బాగున్నాను అనే ఒక డామినేషన్ ఈ సైకలాజికల్ దీనిలో ఒక మత్తులో ఉంటాడు. పర్లేదు నేను మంచి పొజిషన్లో ఉన్నాను. అలాగే వైశ్యులు కూడా అలాగే అనుకుంటారు, నాకంటే కింద చాలా ఉంది. శూద్రులు కూడా అనుకుంటారు, నాకంటే ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, లేకుంటే అందరి కులాలు నాకంటే నా కులమే గొప్ప అనేది. సో ఈ కుల వ్యవస్థకి ఎగనెస్ట్గా మన పూలే గారు వర్కౌట్ చేసి, అంటే ఇందులోంచి మనం బయటికి రాలేము. కార్ల్ మార్క్స్ చెప్పినట్టు రిలీజియన్ ఈజ్ ద ఓపెన్ ఆఫ్ మాసెస్ అని. మతం ఒక మతము, అది తెలియని మొత్తం. ఇప్పుడు ప్రజెంట్ డే సొసైటీలో కూడా మన ఎగ్జాంపుల్ తీసుకుంటే ఒక మెడికల్ కాలేజ్ ప్రొఫెసర్ ఉంటారు, అలాగే అక్కడ అదే కాలేజీలో అటెండర్ ఉంటారు. ఇద్దరు ఒకే కులం అనుకో, ఇద్దరు ఒకటవుతారు. మెంటల్ లెవెల్లో ఇద్దరు ఒకటవుతారు. అదే ఇంకో ప్రొఫెసర్, ఎస్సీ ప్రొఫెసర్, ఎస్టీ ప్రొఫెసర్ అంటే వాడికి ఇవ్వని ప్రయారిటీ ఈ బ్రాహ్మణ ప్రొఫెసర్ అటెండర్కి ఇస్తాడు, ఎందుకంటే వాడు సేమ్ కులం. అంటే ఆడకు వచ్చేసరికి వాళ్ళిద్దరు మెంటల్ లెవెల్ ఒకలాగే వెళ్ళిపోతారు. అలాంటి దీనిలో ఉంటారు అన్నమాట ఈ కుల, ఈ నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ అనేది ఆ విధంగా ఉంటుంది. సో ఈ విధంగా పూలే గారు లేడీస్ యొక్క ఇంపార్టెన్స్, రిజర్వేషన్స్ కానీ, బీసీలు ఎప్పుడైతే వాళ్ళు తెలుసుకుని ఎడ్యుకేషన్లో కానీ లేకుంటే పవర్లో కానీ ముందుకు వస్తే ఏ విధంగా ఉంటుందని చాలా వర్కౌట్ చేశారు. సత్యశోధక సమాజాన్ని స్థాపించారు. అందులో అందరూ బీసీలు అందరూ ఈక్వల్గా కులరహిత విధంగా ఆ విధంగా వర్కౌట్ చేస్తారు. ఆ పూలే గారి జీవిత చరిత్రలోంచి మనం ఈ కొన్ని తీసుకుంటాం. అలాగే అంబేద్కర్ 1891లో జన్మించారు. అంటే పూలే గారు 1890లో చనిపోయారు, ఆయన నవంబర్లో చనిపోయారు, ఈయన ఏప్రిల్లో పుట్టారు. 1891 అంటే 6 months గ్యాప్లో అంబేద్కర్ గారు పుడతారు. ఆయన కూడా మహర్ కమ్యూనిటీలో మహారాష్ట్రలో ఆయన కూడా పుడతారు. పుట్టిన కాడ నుంచి అంటే స్కూల్ ఎడ్యుకేషన్ కాడ నుంచి అతను చివరి వరకు ఈ యొక్క డిస్పారిటీస్కి టార్గెట్ అవుతూ సమాజంలో హిందూ బ్రాహ్మణిజం ఏ విధంగా టార్గెట్ చేసింది దానికి ఫైట్ చేస్తూనే ఉంటారు. ఇప్పుడు మహత్ చెరువు పోరాటం అయితేనేమి, తర్వాత ఈ ఇండిపెండెన్స్ మూమెంట్లో మన ఎస్సీలకి ఎస్టీలకి సపరేట్ ఎలక్టరేట్స్ గురించి కానీ, బోనాఫైడ్లో ఏ విధంగా రిజర్వేషన్స్ వచ్చినాయి కానీ, లేకపోతే హిందూ కోడ్ బిల్లు అన్న లేడీస్కి ఏ విధంగా ఇంపార్టెన్స్ ఇచ్చారు, ఇలాంటివి చాలా ఉన్నాయి. వాట్ నాట్ అంబేద్కర్ గురించి చెప్పుకోవాలంటే కొన్ని యుగాలు చెప్పుకోవచ్చు. ఆయన ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క రోజు ఒక్కొక్క హిస్టరీ క్రియేట్ చేసినట్టు ఉంది మనం. సో ఈ విధంగా అంబేద్కర్ గారు లేడీస్ని బాగా ఎంకరేజ్ చేశారు. తన హిందూ కోడ్ బిల్లో తను చెప్పింది ఏంటంటే 50% ప్రాపర్టీ రైట్ లేడీస్కి ఉన్నారు, అలాగే మ్యారేజ్ రైట్స్, తర్వాత డివోర్స్ రైట్స్, ఉమెన్ వర్కింగ్ అవర్స్ ఎలా ఉండాలా, తర్వాత ఉమెన్ ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత పిల్లల్ని డెలివరీ అయిన తర్వాత వాళ్ళకి కావాల్సిన ఫెసిలిటీస్ ఏ విధంగా ఉండాలా, ఇవన్నీ ఆయన చెప్పిన హిందూ కోడ్ బిల్లో చెప్పి ఇప్పుడు గవర్నమెంట్ అమలు పరుస్తున్నారు. కొన్ని అప్పుడు అందులో తొక్కిపెట్టారు, ఇప్పుడు ఒక్కొక్కటి రిలీజ్ చేశారు. సో ఈ విధంగా అంబేద్కర్ యొక్క దీని నుంచి మనం కొన్ని తీసుకుంటాం. బహుశా అంబేద్కర్ మెయిన్ ఏంటంటే కులరహిత సమాజం ఒకటి, స్టేట్ సోషలిజం, తర్వాత బహుజన రాజ్యం, ఈయన మెయిన్ ప్రిన్సిపల్ అంబేద్కర్. ఆ మూడు మన పరస్లో మనం తీసుకుంటాం. పరస్లో 6 అంశాలు ఏంటంటే బీసీ క్యాండిడేట్ని సీఎం చేయటం, తర్వాత 50% రిజర్వేషన్ ఫర్ ఉమెన్, ప్రతిదాని నాట్ ఓన్లీ ఎలక్షన్, ప్రతిదాని 50% రిజర్వేషన్, ప్రత్యేక ఈ అసెంబ్లీ సెగ్మెంట్స్, తర్వాత రిజర్వేషన్ నాట్ యాజ్ పర్ 50% ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన రిజర్వేషన్ కాకుండా రిప్రజెంటేషన్ అకార్డింగ్ టు ద క్యాస్ట్. ఎవరికి ఎంత పాపులేషన్ ఉందో ఇందాక మన కన్వీనర్ గారు చెప్పినట్టు ఒక్కొక్క పర్సంటేజ్ అని చెప్పారు కదా, ఆ విధంగా రిజర్వేషన్ ఇవ్వాలి. అలాగే ముస్లిం అంబేద్కర్ కోరుకున్నారు, అంబేద్కర్ చెప్పింది అది ఆ విధంగా. అలాగే
సపరేట్ ఎలక్టరేట్స్ ఫర్ ముస్లిమ్స్, మైనారిటీస్ కానీ, బుద్ధిస్టులు కానీ, అంటే మన స్టేట్లో ఉండే అదర్ కమ్యూనిటీస్కి సపరేట్ ఎలక్టరేట్స్ ఉండాలని చెప్పేసి, అలాగే 55 lakhs అండ్ అబోవ్ పాపులేషన్ ఉన్న క్యాస్ట్లో రిప్రజెంటేషన్ ఉండాలి. అలాగే అంబేద్కర్ గారు చివరిలో ఎస్టాబ్లిష్ చేసిన సమతా కులం అనేది మనం తీసుకున్నాం. మన పరిస్థితి సమతా కులం ఉండాలి. అంబేద్కర్ గారు చెప్పారు అసలు కుల రహిత సమాజం ఉండాలనేది అంబేద్కర్ చెప్పారు. ఈ కులం అనేది ఒక పెద్ద దోపిడీ వ్యవస్థ. ఈ కులాన్ని అడ్డం పెట్టుకుని బ్రాహ్మణుడు ఏ విధంగా మనం తొక్కిపెడుతున్నాం. ఇప్పుడు చివరిలోకి వచ్చేసరికి ఏంటంటే, అంటే పూలే గారి టైంలోకి వచ్చి అక్కడ నుంచి అంబేద్కర్ గారి టైంలో కొంత వెసులుబాటు, అంటే వెసులుబాటు అంటే అప్పుడు బ్రాహ్మణుడు ఈజ్ ద ఓన్లీ మ్యాన్, ఈజ్ ద ఓన్లీ రూలర్ అండ్ కింగ్, మిగతా వాళ్ళతో అతని సర్వెంట్స్. ఈ అంబేద్కర్కి వచ్చేసరికి శత్రువారు, అంటే పైన 4 వర్ణాలు ఒకదాని మీద అంటే నిచ్చెన మెట్ల వ్యవస్థ, వాళ్ళు అట్లా ఉంటారు. మిగతా కులాలన్నీ వీళ్ళకి సర్వీస్ ఇవ్వాల్సిన అంటే బ్రాహ్మణుడు అందరినీ వాడుకుంటాడు, క్షత్రియుడు మిగతా వాడిని వాడుకుంటాడు, వైశ్యుడు మిగతా వాడిని వాడుకుంటాడు. ఈ దీనిలోంచి వాడు బయటికి రాలేదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఎస్సీ బీసీ కులాలు వీడియోలో కూడా చూస్తే బీసీలు ఎస్సీలు అంటే మనకంటే కింద ఉన్నారు కదా, మనం బాగానే ఉన్నాం అనేది ఒక ఫాల్స్ నోషన్లో ఉంటారు. అందులోంచి బయటకు రాలేదు. ఈ ఎస్సీస్ కూడా డిఫరెంట్ కులాలు ఉన్నాయి, వాళ్ళు మనకంటే తక్కువ, ఇంకా ఎస్టీస్ ఉన్నారు వాళ్ళు మనకంటే తక్కువ. ఇలాంటి ఆలోచనలోంచి బయటకు రాలేదు. ఈ కుల వ్యవస్థలో ఒక లాంటి మత్తులో ఉండి బయటికి రాలేదు. సో అందులోంచి బయటికి రావాలి, కులరహిత సమాజం ఉండాలి, సమతా కులం అంటే ఆల్ ఆర్ ఈక్వల్. ఈ సమతా కులం స్టేట్ ఓన్డ్ సొసైటీ అంటే విద్య, అగ్రికల్చరు, మెడిసిన్, మెడికల్ విభాగం, మిగతా అన్ని స్టేట్ ఓన్ చేసుకుంటున్నాం. అంటే స్టేట్ క్యాపిటల్, స్టేట్ సోషలిజం అంటారు. అంబేద్కర్ చెప్పిన కులరహిత సమాజము, స్టేట్ క్యాపిటలిజము, బహుజన రాజ్యాలు. సో ఇవన్నీ చేసుకుని మనం ఈ ఆర్గనైజేషన్ ఏర్పడింది. ఈ ఆర్గనైజేషన్లో బహుజనులు ఏ విధంగా ఎస్సీ ఎస్టీ మిగతా అందరి కులాలతో కలుపుకుని నడుస్తూ ఉంటే, రాజ్యాధికారం వస్తే అందరూ ఒకటైపోయి మనకు కావాల్సిన ఈ 6 ప్రిన్సిపల్స్ ఇచ్చేసుకుంటూ మనం ముందుకు వెళ్ళవచ్చు. ఆ దిశగా ఈ పరస్ అనేది ఏర్పడింది. దానిలో భాగంగా మనం ఈరోజు ఈ రౌండ్ టేబుల్ సమావేశం, ఈ సమావేశంలో కొన్ని కమిటీలు ఏర్పడ్డాయి. అంటే అసెంబ్లీ నియోజకవర్గం కమిటీలు ఏర్పడ్డ వాళ్ళు ఏం చేయాలంటే ఒక 7 or more కులాల్లో వాళ్ళకి ప్రాతినిధ్యం వహిస్తూ 21 మెంబర్స్తో ఒక కమిటీ వేసి అన్ని రకాల కులాల వాళ్ళు అందులో ఉంటారు. ఆ కమిటీ వేసి ఆ కమిటీ వాళ్ళు ఫర్దర్గా వార్డు మెంబర్స్ కానీ మండల్ లెవెల్లో, జోనల్, జెడ్పీటీసీ లెవెల్లో వాళ్ళు కూడా ఒక 7-8 కులాలు, 7 or more కులాలో 21 మెంబర్స్ వాళ్ళు కూడా కమిటీ వేసి, ఈ కమిటీలని ప్రతి ఒక్కడు more than 50 or 100 మెంబర్షిప్ కనుక మనం చేయగలిగితే ఒక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఒక 20-50 వేల దాకా మనం సభ్యత్వంగా చేయగలిగితే, అంటే మనం అనుకుంది 5,000 అండ్ అబౌవ్ అనుకుంటున్నాం, ఒక 20-25,000 సభ్యత్వంగా చేయగలిగితే డెఫినెట్గా మనం రాజ్యాధికారం సాధించే దీనిలో ఉంటాం. ఆ విధంగా నిర్మాణ దశలో మనం ఉన్నాం, కమిటీలు వేసుకుంటున్నాం. దీనికి ఇది బ్రీఫ్గా వాట్ ఈస్ పరస్, మనం ఏ విధంగా వర్కౌట్ చేయాలనేది. దీనికి ఇప్పుడు మన నమ్మి అప్పారావు గారు మిగతా ఈ నిర్మాణాత్మకంగా మనం ఏం చేయాలనేది కొంచెం బ్రీఫ్ చేస్తాం. నేను చెప్పింది పెరిఫెరల్గా సీతామహారాజ్ గారు సిడబ్ల్యూసీ స్టేట్ ఇన్ఛార్జ్ గారు, మేడం గారు క్లియర్గా మేడం గారి గురించి చెప్పాలంటే కొంత బిగినింగ్ ఈ ఆర్గనైజేషన్లో చాలా స్ట్రాంగ్గా పరస్ కాదు మిగతా ఆర్గనైజేషన్లో కూడా చాలా స్ట్రాంగ్గా జెన్యూన్గా వర్క్ చేసే వ్యక్తి. మనకేదో స్వార్థం లేకుండా కంప్లీట్గా వర్క్ చేసేవాడు. ఆ బాడీ కూడా కంప్లీట్గా నేషన్కి, స్టేట్కి డొనేట్ చేసింది. క్లాస్ కూడా. సో ఇప్పుడు సీతామహారాజ్ గారు దీని గురించి క్లియర్గా మాట్లాడుతుంది. ఆశయాల మీద తర్వాత స్ట్రక్చర్ కదా
నా హృదయపూర్వకమైన శుభాకాంక్షలు అభినందనలు తెలియజేస్తున్నానండి. ఈవేళ పూజాపేట రాజ్యాంగ సంస్థ అనే పేరు మీ దగ్గర నుంచి వేలాది బహుజన సమాజంలోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. ఈవేళ ఇక్కడ కూర్చున్న మీరు 10 మంది అయినా 15 మంది అయినా సంఖ్యలో మీరు తక్కువగానే ఉండొచ్చు, కానీ మీరు అందరూ కూడా వినిపిస్తుంది ఒక 10,000 సైన్యానికి ముందుకు వచ్చేసారు. ఏదైనా కొంచెం దగ్గర మాట్లాడతారు పర్వాలేదు. ఒక్కొక్కరు ఒక 10,000 సైన్యంతో సమానమైన వ్యక్తులని అంబేద్కర్ రాజ్యాంగ సమితి యొక్క ఆశయాలను దాని సిద్ధాంతాన్ని ఆలోచన చేసుకొని మనసుకు ఒట్టబట్టించుకొని మన బహుజన సమాజాన్ని వెలుపొందడానికి జాగృతం చేయడానికి మన లక్ష్యం ఏదైతే ఉందో మాస్టర్కి సాధించడానికి మీరందరూ కూడా కట్టడ వదిలే కమిట్మెంట్తో పనిచేస్తున్న వ్యక్తులుగా లీడర్స్గా నేను భావిస్తున్నాను. ఆ యొక్క సదుద్దేశంతో అంత దృఢ సంకల్పంతో చూస్తున్న మీ అందరికీ కూడా నాకు సంతోషంగా ఉంది మిమ్మల్ని అందరం చూస్తూ ఉంటే. మిత్రులారా, రవికుమార్ గారు చాలా విషయాలు చెప్పారు. తరతరాల బానిస శతాబ్దాల అలసిగత మనల్ని పాలకులను మనమని పాలకులను మన పీడితులను అణచివేయబడ్డ వర్గాలలో ఉన్న మనం ఒక రకమైన మైండ్ సెట్ ఉండిపోయామండి. అంటే మనల్ని రూల్ చేసిన వాళ్ళు వేరుగా ఉంటారు, రూరల్స్ వేరుగా ఉంటారు, జస్ట్ మన పాలకులు మాత్రమే. వాళ్ళు ఏం చెప్తారు విందాము, వాళ్ళు మన కోసం ఏవో చట్టాలు తీసుకొస్తూ ఉంటారు. వాళ్ళు ఏదో మనకి దయాధర్మంగా కాస్త ఏదో రిజర్వేషన్స్ అనో ఏదో రాయితీలను కొన్ని మనకి కల్పిస్తూ ఉంటారు. వాటితోనే సంతృప్తి పడతాం. లేదా అవి చాలేదని చెప్పేసి మనలో మనం పోట్లాడుకోవడం అన్నదమ్ములుగా ఈ దేశ సంపదలు అధికారంలో అన్నింటిలో కూడా మన వాట మనం దక్కించుకోవాల్సిన దానికోసం మనం పోట్లాడుకోకుండా మనం వాడికి ఏవైతే మనవాద అక్కడ ఆధిపత్య కులాలు వాడు పరిపాలిస్తూ వచ్చారో వాడు ఇసిరేసి నిజం చెప్పాలంటే ఒక ఆత్మ న్యూన్యతకు గురి చేస్తున్న వాళ్ళందరూ ఆ ఎన్నిమిది కోసం మనం పోట్లాడుకుంటున్నాం. అన్నదమ్ములుగా ఉండిపోయిన మనం వైషమ్యాలు విడిపోతున్నాం. ఇది చాలా బాధాకరం. ఎందుకంటే 40 సంవత్సరాల సామాజిక ఉద్యమాలు పనిచేసిన అనుభవం నాకు చరిత్ర చెప్పిన సాక్షి ఇదంతా కూడా. కారం చెట్టు పనిచేశారు, అనేక సామాజిక ఉద్యమాలు పనిచేశారు. ఆ రోజు నేను చూసిన సమాజానికి ఈవేళ నేను చూస్తున్న సమాజానికి చాలా వ్యత్యాసం నాకు ఇక్కడ కనిపిస్తుంది. కాలం చేయడం ముందు ఇంత వైషమ్యాలు లేవు, మన మధ్య ఇంత దూరం లేదు. ఎవరికైనా కష్టం వచ్చిందంటే, బాధ వచ్చిందంటే, అన్యాయం జరిగిందంటే అందరూ స్పందించి అందులో వెళ్ళేవాడు. ఈవేళ ఎవరికైనా అన్యాయం, కష్టం, అత్యాచారం, దోపిడీ ఇలాంటివి ఏదైనా జరుగుతుంటే వీళ్ళు మనవాడా కాదా, మనం స్పందించాలా వద్దా, మనం మాట్లాడాలా వద్దా అని బేరీజు వేసుకుని అంచనా వేసుకుని అడుగు వేస్తుంది. ఇదంతా కూడా ఈ పాలక వర్గాల కుట్ర. ఆ కుట్రకి బలైపోయిన వ్యక్తులు మనంతా కూడా. ఇవన్నీ చాలా క్లియర్గా మనకి గులాంగిరిలో పూలే గారు చాలా చక్కగా వివరిస్తారు ఎన్ని విషయాలన్నీ కూడా. ఇప్పుడు సోదరుడు అదే చెప్పారు కూడా చాలా సుదీర్ఘంగా. మిత్రులారా, చరిత్ర నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు. చరిత్ర తెలిసిన వ్యక్తులే మీరు అందరూ కూడా. కానీ ఇప్పుడు మనం చరిత్ర నిర్మించడానికి ఇక్కడ కూర్చున్నాం. కొత్త చరిత్ర లిఖించాలి. మనం నడుస్తున్న చరిత్ర, పాత చరిత్ర అంతా కూడా బాధామయం. తలుచుకునే కొద్దీ మన ఆవేదన పెరుగుతుంది, రక్తం మరిగిపోతుంది. మన బానిసత్వాన్ని మనం సిగ్గుపడతాం, మూల్యతకు గురవుతాం. ఏమీ చేయలేమా, ఇదేనా మన పరిస్థితి అనే నిస్సహాయ స్థితిలోకి మనం వెళ్ళిపోతూ ఉంటాం. ఇది కాదు, వేళ ఏదో ఒకటి చేయగలము, చేస్తాము అనే ఒక ప్లాట్ఫామ్ మనకి దొరికినప్పుడు పనిచేస్తే, ఎందుకంటే ఎప్పుడో చెప్పాడు మనకి, కార్ల్ మార్క్స్ గారు చెప్పింది అందరికీ తెలిసిందే. మనకి పోరాడితే పోయేదేమీ లేదు, బానిస సంఖ్యలు తప్ప అన్నాడు. ఇది అందరం చెప్తూనే ఉంటాం. కానీ ఆ సంఖ్యలను తెంచడానికి, ఆ బానిసత్వ సంఖ్యలను తెంచడానికి ప్రయత్నం మాత్రం మన పరంగా మనం చేయగల. మన సంఖ్యలు ఎవరు వచ్చి తెంచుతారేమో, ఎవరో మన బానిసత్వాన్ని పోగొడతారేమో, ఎవరో మనల్ని పాలకులు చేస్తారేమో అని ఒక మైండ్ సెట్ ఇంకా మన దగ్గర ఉంది. అది మార్చుకోవాలి. మనం పాలకులు, మనం పరిపాలించాల్సిన వాడు. అర్హత మనకుంది, అవకాశాలు మనకే ఉన్నాయి, అధికారం కూడా మనకే ఉంది. కానీ దాన్ని గుర్తించకుండా చేసిన ఏ భావజాలం అయితే ఉందో ఆ భావజాలాన్ని మనం దాని మీద పోరాడతాం. దాని ఏదైతే ఉందో, భావాల్లో ఉన్న బానిసత్వం ఏదైతే ఉందో, మన మీద ఎవరో ఉన్నాడు, ఆధిపత్య వర్గం వాడు ఏది చెప్తే అది విందాము అనే ఒక బానిస మనస్తత్వంలోకి మనం కొన్ని వేల సంవత్సరాలు కాదు, మన తప్పు కూడా కాదు, మన రక్తంలో ఇంకించేశారు. అట్లా సేవక కులాలుగా మనం ఉంచి, ఉత్పత్తి కులాలుగా ఉంచి శ్రమ చేస్తూ మాత్రమే మన చెమట ద్వారా, మన కష్టం ద్వారా ఈ సంపదను సృష్టిస్తూ ఉంటే ఆ సంపదను అనుభవించేవాడు, రూల్ చేసేవాడు, వాడి మాట మనకి ఏదైనా ఇస్తే సంతృప్తి పడదామని ఒక అల్పసంతోషులుగా నిజం చెప్పాలంటే చలిసీమల కన్నా హీనంగా
కానీ ఆ సలిసీమలు తలుచుకుంటే కొండ శివులను కూడా చంపేసిన ఉదంతాల చరిత్రలో ఉన్నాయి. ఈవేళ మనం అదే చేయాలి. సలిసీమలు అంతా కలిసి పోరాడితే ఎంత పెద్ద కొండ శిలువనైనా మట్టి కనిపించిన చరిత్రను మనం గుర్తు చేసుకున్నట్లయితే నేను ఈవేళ మేము ముందుకు వచ్చింది. ఎందుకంటే మనలో ఉన్న భావధార్యాలు వృద్ధి చేసుకుందామని కులాలుగా విడిపోయిన మనం అందరం కూడా శ్రామించలేదు. ఉత్పత్తి చేసిన ఉత్పత్తి శక్తులు మనం అన్నం పెడుతున్న వాళ్ళం, కష్టజీవులు, శ్రమజీవులు. ఈ సమాజంలో 85% 85 నుంచి 90% ఉన్న మనం అందరం కూడా ఎస్టీలుగా బీసీలుగా మైనార్టీస్గా ముస్లింలుగా క్రిస్టియన్స్గా విడిపోతూ మన మధ్య మనమే ఒక తెలియని మాకు ఇనపతెరని మనము సృష్టించేసుకుని ఆ ఇనపతెర అనేది కులం, ఆ కులం యొక్క గోడల్ని దాన్ని బ్రేక్ చేయలేక ఆ కులాన్ని పునాదులతో సహా పెకలించలేక వ్యవస్థమైపోయిన సమాజంలో దిక్కు తోసుకుండా నిజంగా బతికేస్తున్నామండి. మాకు అనిపిస్తుంది అది చాలా స్పష్టంగా చెప్పారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. కులం గోడలను బద్దలు కొట్టడానికి ఇన్హలేషన్ ఆఫ్ ది క్యాస్ట్ కుల నిర్మూలనలో మనం ఏం చేయాలి ఆచరణాత్మకంగా మనం తలుసుకుంటే కులాన్ని నిర్మూలించడం అసాధ్యమైనది కాదండి. ఆయన అన్నారు నేను హిందువుగా పుట్టాను కానీ హిందువుగా మరణించలేను. మనకు తెలియకుండా యాక్సిడెంట్లుగా మనం ఏదో ఒక కులంలో పుట్టేస్తాం కానీ మనం తలుసుకుంటే ఆ కులంలో చనిపోకుండా ఉండగలం. ఆ కులాన్ని వదిలిపెట్టేసుకుంటే ఆ కులాంతర వివాహాలు లేదా మనం పరిధిని దాటి మన విశాలంగా పెంచుకొని మన కుటుంబాన్ని మన పిల్లల్ని మొత్తం సమాజాన్ని కులరహిత సమాజంగా తయారు చేసుకోవాలంటే ఆ కులంని అడ్డుగోడలను బ్రేక్ చేసి మన కులంలో తప్ప బయట కులంలో మన బిడ్డలు మనం పెళ్లి చేద్దాం అనే ఒక మైండ్ సెట్ మనం ఎదగలిగితే ఆ రకంగా మనం పెరిగితే ఖచ్చితంగా అంబేద్కర్ గారి కన్నా కళల్ని మనం సాకారం చేయగలుగుతామని దేశం ఎటువైపు చూసిన ఆయన అన్నాడు ఎక్కడికి వెళ్ళినా నాకు అడ్డుగా నిలబడుతున్నది కులం అనే అడ్డుగోడ అని చెప్పేసి ఆ కులాన్ని అడ్డుగోడలు బ్రేక్ చేయడానికి మన చేతుల్లోనే ఉంది. ఒకటే ఇక్కడ మనం శ్రమ చేస్తున్నవాడు, ఉత్పత్తి చేస్తున్నవాడు, సమాజానికి అన్నం పెడుతున్నవాడు, సంపద లేదు, అధికారం లేదు, హోదా మనిషి అనే హోదా పడేయడానికి నిరాకరించబడ్డ వ్యవస్థలు బతుకుతున్న వాళ్ళు ఎన్ని తరాలుగా మనం అనుభవించిన బానిసత్వం ఏదైతే ఉందో ఆ క్షోభలోంచి ఆ అవమానాల నుంచి ఆ కన్నీళ్ళ నుంచి ఇవాళ బయటపడటానికి మనం ఖచ్చితంగా నిలబడాలి, స్ట్రాంగ్గా నిలబడాలి. అందుకోసం మనమే ఒక ప్రయత్నం చేద్దాం. ఆ ప్రయత్నం చేసే నేను కూడా ఒక 40 ఏళ్ళు అన్వేషణ చేశానండి. 1-2 ఏళ్ళు కాదు, చాలా చూశాను నేను. చాలామంది అన్నారు కూడా ఇప్పుడున్న ఏదో ఒక పొలిటికల్ పార్టీలో మీకున్న దాంట్లో జాయిన్ అయిపోతే చక్కగా మీకు మీరు పడుతున్న ఆవేదనకు పరిష్కారం దొరుకుతుంది. ఆ పొలిటికల్ పార్టీలు కూడా ఆహ్వానించిన సందర్భాలు నా జీవితంలో చాలా వచ్చాయి. నేను చాలా అవమానంగా ఫీల్ అయ్యాను. ఏదో ఆధిపత్య కులాలు వాళ్ళు అక్కడ పార్టీలు స్థాపించేసి వాళ్ళు ఇచ్చే ఎమ్మెల్యేవో ఎమ్మెల్సీ సీట్లకో ఏదో చిన్న పదవుల కోసం వాళ్ళు వెళ్ళి వాళ్ళ ముందు చేతులు కట్టుకుని నిలబడటం అంటే వాళ్ళు కూర్చొని నిలబడమంటే నిలబడి దయనీయమైన స్థితిలో ఉండడానికి నాకు ఇష్టం లేదు. ఒక బలమైన కోరిక మాత్రం అంతర్లీనంగా ఉండేదండి నాకు. అన్ని పార్టీలు చూశాను. ఇప్పుడు నేను సందర్భం కాదు చెప్పను. ఒక అంతర్లీనంగా బలమైన కోరిక ఉందండి. ఈవేళ ఆంధ్రప్రదేశ్లో 175 సీట్లు, అది 175 నియోజకవర్గాలు. ఒకవేళ మనం అంటే అసెంబ్లీలోకి వెళితే మనం రూల్ చేసే స్థాయిలోనే వెళ్ళాలి. అంటే నాతో పాటు నా బహుజన సమాజం మొత్తం కూడా అక్కడ అధికారాన్ని చేజిక్కించుకునే దశలో వెళ్ళాలి. నేను ఒక ఎమ్మెల్యేని అయిపోతానో లేదా నేను ఒక ఎమ్మెల్సీని అయిపోతానో నా బానిసత్వం నా జాతి బానిసత్వం మన బహుజన సమాజం విముక్తి అవ్వదు ఎక్కడ కూడా. మొత్తంగా వెళ్ళి మనం నిర్మాణాన్ని పెంచుకొని అసెంబ్లీలో మొత్తంగా మనం కూర్చోగలిగితే అంటే మెజార్టీని మనం సాధించుకోగలిగితే మొత్తం మన బహుజన సమాజం నుంచి మనకున్న జనాభా నిష్పత్తి ప్రకారం మన తామాషా పద్ధతి ప్రకారం మన అధికారాన్ని పంచుకుందాం. ఎవడో మనకి అధికారం ఇవ్వక్కలేదు. మనలో మనకి ఎవరికి ఎంత వాటా దక్కాలనేది అది మనం పంచుకుని ఆ అధికారాన్ని మనం కైవసం చేసుకుంటే తప్ప మన పేదరికం పోదు, అసమంతలు పోవు. ఎవడో శాసనాలు చేయగలగాలి, మనం శాసనాలు చేద్దాం, మనం చట్టాలు చేద్దాం, శాసన నిర్మాణకర్తలకు ఎదురుదాం, మనం రూల్ చేద్దాం. బహుజన సమాజం రూలింగ్లోకి వస్తే, బహుజన రాజ్యాధికారం వస్తే ఈ దేశంలో ఉన్న పేదరికం కానీ, కష్టాలు కానీ, కన్నీళ్ళు కానీ, అవమానాలు కానీ, అత్యాచారాలు కానీ జరగటానికి అవకాశం కూడా ఉండని వ్యవస్థ మనం నిర్మించి చూపించగలం. ఒక సామ్యవాద సిద్ధాంతం ఏదైతే అంబేద్కర్ గారు చెప్పారో సమానత్వం, సౌభ్రాతృత్వం, ఈక్వాలిటీ అనే పునాదులు ఎక్కడ మన తలమరులో కనపట్టలేదండి. ఇంకా ఇప్పటికీ కూడా మనుషులందరూ సమానం అనే దాన్ని ఒప్పుకోవడానికి అంగీకరించగా చిన్నజీవి స్వామి లాంటి వాళ్ళ చేత ఎలాంటి మాటలు మాట్లాడిస్తూ మళ్ళీ మన మైండ్ సెట్ని ఎక్కడ తీసుకెళ్ళిపోవాలని చూస్తున్నారో చూడండి. కొన్ని ఉండాలంట అంటే వాళ్ళు ఎంత మిస్టిక్గా వాళ్ళు ఈవేళ
టీవీల ముందు కూర్చొని కులం ఉండాలని చెప్తున్నారంటే ఎంత దౌర్భాగ్యం అనేది మనం వినగలుగుతున్నాం. వాళ్ళు ఎక్కడ పెట్టాలి మనం ఇంకా అసలు జైల్లో పెట్టాలి వాళ్ళందరినీ కూడా, మాట్లాడే వాళ్ళందరినీ కూడా. ఏ కులం వాళ్ళు ఆ పని చేయాలని అని చెప్తున్నాడు. కులం పోతే అలాగే కులం ఉండాలంటాడు కదా. మనం తినే తిండి మీద, మన కట్టే బట్ట మీద, మన ఆచారాల మీద, మన సాంప్రదాయాల మీద, మన బతుకుల మీద, మన జీవితాల మీద మొత్తం మీద ఇంకా వాళ్ళు కంట్రోల్ సంపాదించాలనే ఈ ఆధిపత్య భావజాలు ఉంటూ ఉన్నవాళ్ళు చూస్తున్నారు. ఇది ఎంత అవమానకరమైన విషయాలు ఇవన్నీ కూడా. అంటే మనకు ఒక సొంత వ్యక్తిత్వం లేదా, స్వతంత్రత లేదా, స్వేచ్ఛ లేదా, మనకు సమానత్వం లేదా, బాబాసాహెబ్ ఇచ్చిన, అంబేద్కర్ గారు ఇచ్చిన అవకాశాలు, రాజ్యాంగపరమైన హక్కులు అన్నీ కూడా వాళ్ళకేనా, మనకి లేవా? ఎక్కడుంది అసలు? ఇంకా ఈ 75 సంవత్సరాల తర్వాత కూడా మరింతగా మనల్ని రాజ్యాంగ స్థానంలో మనుధర్మ శాస్త్రాన్ని తీసుకొచ్చేసి If you like this video, please like it, share it, and for more videos, please subscribe to our channel.